స్టాక్ మార్కెట్లోని రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే మనం ఎంత లాస్ అనేది యాక్సెప్ట్ చేయగలం, అలాగే నెక్స్ట్ మన క్యాపిటల్లో ఎంత అమౌంట్ అనేది రిస్క్ చేయగలం, అలాగే నెక్స్ట్ మన ట్రేడింగ్ అకౌంట్ అనేది ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోగలం అనేది ఈ రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా మనం చేయవచ్చు. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో సర్వైవల్ అనేది ప్రైమరీ, ప్రాఫిట్ అనేది సెకండరీ. అయితే రిస్క్ మేనేజ్మెంట్ లో మెయిన్ గా 4 టాపిక్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే 1 పొజిషన్ సైజింగ్, 2 స్టాప్ లాస్, 3 రిస్క్ రివార్డ్ రేషియో, 4 డైవర్సిఫికేషన్ అండ్ క్యాపిటల్ అలోకేషన్. సో ఓవరాల్ గా మెయిన్ గా ఈ 4 టాపిక్స్ అయితే ఉంటాయి. అయితే ఈ వీడియోలో పొజిషన్ సైజింగ్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ సైజింగ్ అంటే మనం ఎన్ని షేర్స్ లేదా లాట్స్ అనేది బై చేయాలనేది. అంటే ఇది కూడా మనం ఎంతైతే లాస్ అనేది యాక్సెప్ట్ చేస్తామో దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే ఈ పొజిషన్ సైజింగ్ అనేది మన క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే పొజిషన్ సైజింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సేమ్ స్ట్రాటజీ, సేమ్ ఎంట్రీ, అలాగే సేమ్ స్టాప్ లాస్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 ట్రేడర్స్ ఉన్నారు అనుకుందాము. ట్రేడర్ ఏ ర్యాండమ్ క్వాంటిటీ అనేది తీసుకుని బై చేస్తాడు, ఆటోమేటిక్ గా బిగ్ లాస్ అనేది వచ్చింది. అలాగే ట్రేడర్ బి ప్రాపర్ పొజిషన్ సైజ్ తోటి అయితే బై చేశాడు, సో ఆటోమేటిక్ గా అతనికి వచ్చే లాస్ అనేది కంట్రోల్డ్ గా వచ్చింది. అంటే అతను ఎంత అయితే లిమిట్ పెట్టుకున్నాడో ఆ లాస్ మాత్రమే వస్తుంది. అయితే దీనిలో ఫార్ములా చూసుకుంటే పొజిషన్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు రిస్క్ అమౌంట్ డివైడెడ్ బై ఎంట్రీ ప్రైస్ మైనస్ స్టాప్ లాస్. అయితే ఈ ఫార్ములాను స్టెప్ బై స్టెప్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాపిటల్ చూసుకుంటే 1 lakh రూపీస్, మన రిస్క్ పర్ ట్రేడ్ చూసుకుంటే 1%. సో ఓవరాల్ గా రిస్క్ అమౌంట్ చూసుకుంటే 1000 రూపీస్. అయితే ఎంట్రీ ప్రైస్ చూసుకుంటేనేమో 100, స్టాప్ లాస్ చూసుకుంటేనేమో 95. సో ఓవరాల్ గా మన రిస్క్ పర్ షేర్ చూసుకుంటే 5 రూపీస్. అయితే ఇప్పుడు 1000 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 200 షేర్స్. అయితే ఈ పొజిషన్ సైజింగ్ ప్రకారం మనం ఓన్లీ 200 షేర్స్ అయితే బై చేయాలి. అంటే మన రిస్క్ అనేది షేర్ కి 5 రూపీస్ ఉంది. అంటే మనం షేర్ కి 5 రూపీస్ లాస్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఓవరాల్ గా మన 5 రూపీస్ లాస్ అనేది వచ్చిందంటే కనుక మనకు 1000 రూపీస్ అనేది పోతుంది. అంటే మన క్యాపిటల్ లో ఆ లాస్ అనేది జస్ట్ 1% మాత్రమే. లేదు నేను ఈ పొజిషన్ సైజింగ్ లాంటివి ఏం ఫాలో అవ్వను, నేను ర్యాండమ్ గా ఒక 1000 క్వాంటిటీ అయితే బై చేస్తాం అనుకుందాము. అయితే మీ రిస్క్ పర్ షేర్ చూసుకుంటే సేమ్ 5 రూపీసే. సో అప్పుడు ఆటోమేటిక్ గా మీ రిస్క్ అమౌంట్ ఎంత అవుతుందో తెలుసా? 5 into 1000. సో ఓవరాల్ గా 5000 అవుతుంది. ఇది మీ క్యాపిటల్ లో 5%. ఇది చాలా డేంజరస్. సో ఓవరాల్ గా పొజిషన్ సైజింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోకుండా దాన్ని అవాయిడ్ చేస్తే కనుక మీ క్యాపిటల్ లో ఎక్కువ పర్సెంటేజ్ అనేది మీరు లాస్ అవుతారు. అది మీకే రిస్క్. సో అది అర్థం చేసుకుని ఈసారి ట్రేడ్ చేసే ముందు పొజిషన్ సైజింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోండి, మీ లాస్ ని లిమిట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా పొజిషన్ సైజింగ్ అంటే. నెక్స్ట్ వీడియోలో స్టాప్ లాస్ గురించి క్లారిటీగా తెలుసుకుందాము. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే అకౌంట్ ని ఫాలో చేయండి. అలాగే కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.